అయితే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం అన్నమాట. మేము అక్కడికి వెళ్తున్నాం తలంబ్రాలు పోయి. ఈ టెంపుల్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంటుంది. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది టెంపుల్ గురించి. గుట్టపైకి ఎక్కడానికి అయితే ముందుగా ఎంటర్లోనే నంది ఉంటుంది, పక్కన మెట్లు ఉంటాయి, నడవడానికి ఉంటుంది. పైకి వచ్చేసి అయితే కళ్యాణం దగ్గర అక్కడే అనమాట తలంబ్రాలు పోసేసి గర్భగుడిలోకి వెళ్దామని అయితే వెళ్తున్నాం. అక్కడే పక్కనే పరశురాముల స్వామి ఉంటారనమాట. అది కూడా దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాం. తర్వాత గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయినాం. గర్భగుడిలో కొబ్బరికాయ కొట్టనివ్వరు. మేము బయటే కొబ్బరికాయ కొట్టేసుకొని గర్భగుడి బయటే ఆంజనేయ స్వామి ఉంటాడనమాట. అక్కడ కూడా దర్శనం చేసుకొని దాని ముందే ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాను అనమాట. తర్వాత ఇది వచ్చేసి గుండం అనమాట. ఇక్కడ స్నానం చేసేయచ్చు, అందరూ స్నానాలు చేస్తారు అక్కడ. ఇది వచ్చేసి స్వామివారి పాదాలు అన్నమాట. ఇక్కడే ఉంటాయి, బట్ కనబడట్లేదు. మంది చూడండి చాలా మంది ఉంటారు ఇక్కడే అనమాట. 3 గుండ్లు ఎగ్జాక్ట్గా దేవుడు